ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో గురు పౌర్ణిమ ఎప్పుడు జరుపుకుంటాము, గురు పౌర్ణమిని ఎలా జరుపుకోవాలి, గురు పౌర్ణమి విశిష్టత ఏమిటో తెలుసుకుందాము. శ్రీ క్రోధినామ సంవత్సరము, ఆషాఢ మాసము, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనము. పౌర్ణమి తేదీ 20 జూలై 2024 శనివారం సాయంత్రం 5:59 ప్రారంభమై 21 జూలై 2024 ఆదివారం మధ్యాహ్నం 3:46 పౌర్ణమి తేదీ ముగుస్తుంది. అమ్మా నాన్న ప్రేమతో పెంచగలరు, తమకు తెలిసిన కొన్ని విషయాలను చెప్పగలరు, కానీ గురువు సమస్త లోకాన్ని చదవడం ఎలానో నేర్పిస్తాడు. కష్టం, సుఖం, సంతోషం, బాధ, వీటి మధ్య ఉండే సన్నని గీతను గురువు మాత్రమే చెప్పగలడు. గురువు నేర్పిన పాఠాలే భవిష్యత్ జీవితానికి పునాదులుగా నిలుస్తాయి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గు అంటే అంధకారం, చీకటి అని అర్థం. రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని అందించే గురువు సాక్షాత్ బ్రహ్మ అనడంలో సందేహం లేదు. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా పూజించే సంస్కృతి మనది. పూర్వం గురుకుల విద్యా విధానం అమల్లో ఉన్న సమయంలో శిష్యులు గురువును దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. అయితే అంతటి గురువును పూజించడానికి ఓ రోజు ఉండడం, దాని గురు పూర్ణిమగా జరుపుకోవడము. ఆ రోజున గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్య ఫలము లభిస్తుంది. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అని పిలుస్తారు. ఆది యోగి, ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తుంది. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణిమ జరుపుకుంటారు. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెప్తుంది. అంతేకాక వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి, శాంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి నాడు గురు పౌర్ణిమను వ్యాస పౌర్ణిమగా జరుపుకుంటారు. ఈ రోజున చాలా మంది ప్రజలు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయం చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగించిన తర్వాత ఉపాసకులు ఆహారాన్ని స్వీకరిస్తారు. పూర్వము వారణాసిలో పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారంట. ఆ బ్రాహ్మణుని పేరు వేదనిధి, ఆయన సతీమణి పేరు వేదవతి. వీరిరువురు ప్రతినిత్యం దైవ ఆరాధనలో ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానం కలిగి జీవించేవారంట. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా వారికి ఇంకా సంతాన భాగ్యం కలగలేదంట. అయితే ప్రతిరోజు వ్యాస భగవానులు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానది స్నానానికై వస్తూ ఉంటారని వేదనిధికి తెలుస్తుంది. అప్పుడు ఎలాగైనా సరే వ్యాస మహర్షి దర్శనం పొందాలని వేదవతి ప్రతిరోజు 1000 కళ్ళతో వ్యాస మహర్షిని వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో వేదవ్యాసుడు ఒకరోజు ఒక భిక్షు రూపం ధరించి దండదారుడై గంగానది స్నానానికి వెళ్తుంటాడు. అది చూసిన వేదనిధి వెంటనే వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చిదరించుకొని కసురుకుంటాడు. అయినా సరే వేదనిధి ఆయన పాదాలను మాత్రం వదలకుండా ఒకే పనిగా వేడుకుంటూ ఉంటాడు. ఆ మహానుభావ, తమరు సాక్షాత్ వ్యాస భగవానులని నేను గ్రహించాను, అందుచేతనే మిమ్మల్ని శరణు కోరుచున్నాను అంటాడు. వేదనిధి మాటలు విన్న భిక్షు గంగానది ఒడ్డు వైపునకు నలుదిశలా బిత్తర చూపులు చూస్తూ ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమోనని గమనిస్తాడు. అటు పిమ్మట వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీశాడు. ఆ తర్వాత వేదనిధిని ఏమి కావాలో కోరుకోమంటాడు. ఈ క్రమంలో రేపు నా తండ్రి గారి పితృకార్యం, దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేదనిధి వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.
వ్యాసుని కలిసిన సంతోషంతో ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానది తీరంలో జరిగిన విషయాన్ని వివరిస్తాడు. ఆ తర్వాతి రోజున ఉదయమే ఇచ్చిన మాట ప్రకారం వ్యాస మహర్షి వారి గృహానికి విచ్చేస్తాడు. దీంతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన వేదనిధి దంపతులు మహర్షిని సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కార్యం చేసి పూజిస్తారు. ఆ తర్వాత దేవతార్చనకు తులసి దళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతో శుచిగా వంటలను సిద్ధపరిచి శ్రాద్ధ విధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు వ్యాస భగవానికి సాష్టాంగ నమస్కారము చేస్తారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన ముని ఎంతో సంతుష్టులై, ఓ పుణ్య దంపతులారా, మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు వ్రతాలు చేసిన సంతాన భాగ్యం మాత్రం మాకు కలగలేదు అని బదులు పలుకుతారు. ఆ మాటలు విన్న ముని త్వరలోనే మీకు తేజోవంతులు ఐశ్వర్యవంతులు అయిన 10 మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో విష్ణు సాయుధ్యాన్ని పొందగలిగారు. వేదవ్యాసుని మానవ జాతి మానవాళికంతటికి గురువుగా భావిస్తారు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవ జాతికంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయనను మానవాళికంతటికి గురువుగా భావిస్తారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయనను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.